అందాల నటుడు అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్నారు నటభూషణ శోభన్ బాబు. ఆయన నట జీవితం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇద్దరు భామల మధ్య నలిగే పాత్రల్లో పలుమారు కనిపించి మురిపించింది ఆయనే. నుదుటిపై రింగు పడేలా హెయిర్ స్టైల్ సెట్ చేయించుకుని రింగు బాబుగాను పేరొందిన ఘనత శోభన్ బాబుదే. ఈనాటికి శోభన్ బాబు రింగు అనే మాట తెలుగు నాట వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కెరీర్లో ప్రత్యేక స్థానం పొందిన చిత్రం సోగ్గాడు. అక్కినేనికి దసరా బుల్లోడు, ఎన్టీఆర్ గడవరాముడు లాగా శోభన్ బాబుకి సోగ్గాడు సూపర్ డూపర్ మాస్ ఎంటర్టైనర్. సోగ్గాడు విజయానికి కారణం బాలమురుగన్ కథ, దర్శకుడు బాపయ్య స్క్రీన్ ప్లే, మోదుకూరి జాన్సన్ సంభాషణలు. మరో ప్రధాన కారణం ఆత్రేయ గీతాలు, వాటికి మామ మహదేవన్ అందించిన స్వరాలు. ఏడు కొండలవాడ వెంకటేశ, ఓరయ్యా ఎంత పని చేశావు తిరుమలేశ, ఓలే ఓలే ఓలెమ్మి ఉప్పంటేనే ఉలిక్కిపడ్డావు. ఈ రెండు పాటలు శోభన్ బాబు జై చిత్రం మీద చిత్రీకరించారు. అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి, చలివేస్తోంది చంపేస్తుంది. ఈ రెండు పాటలు శోభన్ బాబు జయసుధలపై చిత్రీకరించారు. ఇక ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము లేపుతాడు అనే గ్రూప్ సాంగ్. ఈ పాటకు నృత్య దర్శకుడు హీలాలాల్ కంపోజ్ చేసిన స్టెప్స్ చేసి చేసి శోభన్ బాబు కాళ్ళు పట్టేశాయని దర్శకుడు బాపయ్య ఓ సందర్భంలో చెప్పారు. అలనాటి హీరోయిన్ అమ్మాజీ కూతురు జయచిత్రకు తొలి తెలుగు చిత్రం సోగ్గాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తొలి సినిమా దైవబలంలో అమ్మాజీ హీరోయిన్. ఆ చిత్రంలో ఆవిడ ఎన్టీఆర్ సరసన నటించారు. ఆ సినిమాలో ఓ చిన్న వేషం వేశారు శోభన్ బాబు. లక్ష్మణరేఖ, జ్యోతి చిత్రాలతో పాపులర్ అయిన జయసుధ సోగ్గాడు సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. సత్యనారాయణ, గుమ్మడి, శాంతకుమారి, అంజలీదేవి, అల్లు రామలింగయ్య, గిరిబాబు, రాజబాబు, పద్మనాభం, నాగేష్, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 1975 డిసెంబర్ 19న, అంటే సరిగ్గా 50 ఏళ్ల క్రితం సోగ్గాడు చిత్రం విడుదలయ్యింది. ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది. అది కెరీర్ను మలుపు తిప్పే సినిమా అవుతుంది. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సృష్టించిన నటభూషణ శోభన్ బాబు నట జీవితంలో అటువంటి స్పెషల్ మూవీ సోగ్గాడు. అది ఎంత సెన్సేషనల్ అంటే వెండితెర సోగ్గాడు అంటే శోభన్ బాబే అనేంతలా. 1975 డిసెంబర్ 19న విడుదలైన సోగ్గాడు చిత్రంలో పాటలు బాక్స్ ఆఫీసును ఊపేసిన వసూళ్లకి ఇవాల్టికీ చరిత్రే. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాల్లో అద్భుతంగా ఆడడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడికి సిరులు కురిపించిన సినిమా ఇది. తస్సదియ్య అనే ఊతపదంతో అభిమానుల్ని ఆకట్టుకున్నారు శోభన్ బాబు. సోగ్గాడు చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. నటభూషణ శోభన్ బాబు కెరీర్లోనే ఒక మరపురాని సంవత్సరం 1975. ఆ ఏడాది ఆయన నటించిన సినిమాలు ఏకంగా 7 విడుదలయ్యాయి. ఆ సంవత్సరంలో శోభన్ బాబు తొలి చిత్రం దేవుడు చేసిన పెళ్లి, చివరి చిత్రం సోగ్గాడు. ఈ 7 చిత్రాల్లో దేవుడు చేసిన పెళ్లి, జీవన జ్యోతి, బలిపీఠం, జేబు దొంగ, సోగ్గాడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. బాబు, గుణవంతుడు చిత్రాలు యావరేజ్గా ఆడాయి. అలా 1975 శోభన్ బాబుకి కలిసి వచ్చి స్టార్ అయ్యారు. శోభన్ బాబుకి ఇది 114వ చిత్రం. ఆయనతో రామానాయుడు నిర్మించిన 3వ సినిమా. ద్రోహి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కె బాపయ్యకి లభించిన మరో మంచి అవకాశం సోగ్గాడు. నువ్వు పరిశ్రమ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కల్పించిన దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తావా? వద్దు వద్దు అని శ్రేయోభిలాషులు వారించిన రామానాయుడు తన నిర్ణయం మార్చుకోలేదు. బాపయ్య కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సోగ్గాడు చిత్రంతోనే నటి జయచిత్ర తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయం అయ్యారు. అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ హీరో మరదలిగా సినిమాలో కీలక పాత్ర పోషించారు. సురేష్ సంస్థలో వీరిద్దరికీ ఇది తొలి చిత్రమే. వీరి గ్లామర్ సోగ్గాడు చిత్రానికి అదనపు ఆకర్షణ అయ్యింది. తమిళ రచయిత బాలమురుగన్ అందించిన కథకి మోదుకూరి జాన్సన్ మాటలు రాశారు.
1975 ఏప్రిల్ 26న సోగ్గాడు చిత్రం షూటింగ్ వాహిని స్టూడియోలో మొదలైంది. కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే 2 రోజులు షూటింగ్ జరిగిన తరువాత భారీ వర్షాలు ప్రారంభం కావడంతో అక్కడ తీయాలనుకున్న సీన్లను వాహిని స్టూడియోలో సెట్స్ వేసి చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ రామానాయుడు స్వగ్రామం కారంచేడులో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. శోభన్ బాబు నగరానికి రావడం, వీధుల్లో తిరగడం వంటి సన్నివేశాలను హైదరాబాద్ యాబిట్స్ ప్రాంతంలో చిత్రీకరించారు. తన బాబాయి స్వామితో చిన్నతనం నుంచి శోభన్ బాబుకి అనుబంధం ఉంది. సోగ్గాడు సినిమాలో శోభనాద్రి గెటప్కు ఆయనే ప్రేరణ. తన బాబాయ్ బాడీ లాంగ్వేజ్ని ఫాలో అవుతూ కోరమేసం, పంచకట్టు, మాట తీరుని అనుకరించారు శోభన్ బాబు. అలాగే పాటలకి శోభన్ బాబు స్టెప్పులు వేయడం అన్నది సోగ్గాడు చిత్రంతోనే. ఆ రోజుల్లో ఎక్కడ విన్నా సోగ్గాడు చిత్రంలోని పాటలే. ముఖ్యంగా సోగ్గాడు లేచాడు పాట వస్తుంటే అభిమానులకు పూనకాలు వచ్చేవి. ఏడు కొండలవాడ వెంకటేశ, అవ్వా బువ్వా కావాలంటే, చలివేస్తుంది, చంపేస్తుంది వంటి పాటలు కుర్రకారుకి కిర్రెక్కించాయి. ఆత్రేయ సాహిత్యం, మహాదేవన సంగీతం సంగీత ప్రియులను అలరించాయి. సోగ్గాడు చిత్రం విడుదల కావడానికి సరిగ్గా వారం ముందు డిసెంబర్ 12న నటరత్న ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి చిత్రం విడుదలైంది. ఆ సినిమాకు కూడా బాపయ్యే దర్శకుడు. నిర్మాతగా అశ్విని దత్ తొలి చిత్రం. ఎన్టీఆర్ను ఒక కొత్త పంధాలో చూపించిన సినిమా ఎదురులేని మనిషి. ఆ సినిమా ఒక పక్క ఆడుతుండగానే సీనియర్ టాప్ హీరోతో పోటాపోటీగా శోభన్ బాబుని నిలిపింది సోగ్గాడు చిత్రం. బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా శోభన్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అప్పటికే ఖైదీ బాబాయ్, జీవన జ్యోతి చిత్రాలతో ఫిల్మ్ఫేర్ అవార్డు పొందిన శోభన్ బాబు సోగ్గాడు చిత్రంతో మరోసారి ఆ అవార్డు అందుకున్నారు. ఇలా వరుసగా 3 సార్లు ప్రతిష్టాకరమైన ఫిల్మ్ఫేర్ అవార్డు పొందిన ఏకైక హీరో శోభన్ బాబు. విడుదలైన 32 కేంద్రాల్లో 50 రోజులు, 19 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది సోగ్గాడు చిత్రం. శోభన్ బాబు కెరీర్లో అత్యధిక కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా సోగ్గాడు. 1976 ఏప్రిల్ 11న విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో సోగ్గాడు చిత్రం 100 రోజుల వేడుక జరిగింది. శివాజీ గణేశన్, వాణిశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.